హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. తక్కువ బడ్జెట్లో మనం అనుకున్న డ్రెస్ డిజైన్ చేసుకోవాలంటే మాత్రం ఇదైతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో అండి. మీరైతే ముందుగా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంక ఇవైతే 2 శారీస్ అండి. ఈ శారీస్తో నేను డిజైన్ చేసిన డ్రెస్ అయితే రీల్లో పోస్ట్ చేస్తే మాత్రం నాకైతే మంచి మంచి కామెంట్స్ చాలా వచ్చాయండి. ఎట్లా స్టిచ్ చేశారు, ఎంత కాస్ట్ పడింది, ఏంటి డీటెయిల్స్ చెప్పండి అని. సో ఇంకా నేనైతే వీడియోలో నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ శారీతో అయితే నేను లెహంగా అయితే డిజైన్ చేశానండి, లంగా ఓని. సో దీనికోసం అయితే నేను 2 శారీస్ తీసుకున్నాను. 2 శారీస్ ఎందుకు తీసుకున్నానంటే ఆ స్టోరీ నేను మీకు లాస్ట్లో చెప్తాను, మీరు చూడండి వీడియోని చివరిదాకా. సో ఇంకా నేను శారీని అయితే ఇలా తీసుకొని చున్నీ పార్ట్ ఒకటి, లంగావనికి చున్నీ ఉంటుంది కదా అదొక పార్ట్, బ్లౌజ్కి ఈ విధంగా వచ్చింది బూటీస్, కట్టుకొని కూడా ఇలాగే వచ్చిందండి కొంచెం. సో బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది. బ్లౌజ్ అవన్నీ కట్ చేశాను. ఇంకా నేను లెహంగా డిజైన్ చేసుకోవడానికి మాత్రం ఈ శారీలో నేను బార్డర్స్ వచ్చాయి కదా 2 సైడ్స్, 1 సైడ్ బార్డర్ తీసి నేను కిందికి అటాచ్ చేశాను. ఎందుకంటే మనకి బార్డర్ పెద్దగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 2 సైడ్స్ బార్డర్ని అయితే అటాచ్ చేసి అప్పుడు కట్ చేశాను. సో ఇదైతే నాకు కట్టు కొంగు సైడ్ వచ్చిందండి. దాన్ని నేనైతే కట్ చేసి పక్కకు పెట్టాను, ఎందుకంటే అది మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు లెహంగాకి అయితే బాగుండదని నేను తీసేసి పెట్టాను. సో ఇంకా లెహంగా అయితే నేను మొత్తం ఐరన్ ప్లేస్ పెట్టి ఇలా అయితే డిజైన్ చేశాను. ఫుల్ గోల్డ్లో నేనైతే బ్లౌజ్ అండ్ లెహంగా కూడా అలాగే డిజైన్ చేశాను. రిఫరెన్స్ పిక్ అయితే మీకు సైడ్లో యాడ్ చేస్తానండి. సో నేను దాన్ని చూసి అయితే ఫుల్ గోల్డ్లో నేను ఇంకా స్టిచ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కాంట్రాస్ట్కి అయితే అస్సలు వెళ్ళొద్దని ఫుల్ గోల్డ్లోనే నేను మొత్తం డిజైన్ చేశాను. ఇంకా లెహంగాకి అయితే నేను ఐరన్ ప్లీట్స్ అయితే పెట్టేసి 1 ఇంచ్తో ఇలా మొత్తం పైన నీట్గా వచ్చేలాగా మొత్తం ఐరన్ ప్లీట్స్ పెట్టాను. సో ఇంకా కింద బాటమ్ అయితే నేను బార్డర్ అటాచ్ చేశాను అన్న కదా, ఇలా కింద అటాచ్ చేసిన తర్వాత ఇలా బార్డర్ అయితే మనకు పెద్దగా ఇలా వచ్చిందండి. సో ఇంకా దీనికి నేను కొంచెం లుక్ చేంజ్ చేయడానికైతే ఇలా లైసెస్ అయితే అటాచ్ చేశాను పైన కింద. ఇంకా లైసెస్ అటాచ్ చేసిన తర్వాత మాత్రం లుక్ అయితే టోటల్గా రాయల్ లుక్ అయితే వచ్చిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఐరన్ ప్లీట్స్ పెట్టిన తర్వాత లెహంగా ఎలా మారిపోయింది అనేది, ఎంత బాగా కనబడుతుందో. దీనికి బ్లౌజ్ అయితే నేను కాంట్రాస్ట్ అయితే వెళ్ళలేదండి, గోల్డ్లోనే కొంచెం చేంజ్ ఓవర్గా తీసుకొద్దామని ట్రై చేశాను, కానీ నా క్లాత్ అయితే అస్సలు దొరకలేదు ఈ కలర్లో. సో శారీ అయితే మిక్సింగ్ కలర్లో ఉండడం వల్ల నాకైతే క్లాత్ దొరకలేదు. సో ఇంకా బ్లౌజ్ అయితే నేను శారీలో తీసుకొని ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి అయితే లైస్ని ఇలా సన్నగా తీసుకొని బార్డర్కి అయితే అటాచ్ చేశాను, పఫ్ స్లీవ్ పెట్టాను. సో ఇంకా హై నెక్ పెట్టేసి బ్యాక్ అయితే నెక్ అయితే ఇలా డిజైన్ చేసి లేస్తో అయితే కొంచెం ఎలివేట్ చేశాను. బ్యాక్ ఓపెన్ అండి. ఫ్రంట్ కూడా నేను ప్రిన్సెస్ కట్ పెట్టి హార్ట్ షేప్లో ఇచ్చానండి. ఇలా హార్ట్ షేప్లో ఇవ్వడం వల్ల మనకు లైస్ అటాచ్ చేయడం వల్ల నెక్ అనేది ఇంకా కొంచెం చేంజ్ అయిపోయి లుక్ అయితే బాగా కనిపిస్తుంది. సో ఇంకా బ్లౌజ్ అండ్ లెహంగా అయితే కుట్టిన తర్వాత మొత్తం మీకు లుక్ అయితే ఈ విధంగా ఉంది. లెహంగా కింద అటాచ్ చేసిన లేస్ అయితే నాకు దాదాపు 8 మీటర్స్ దాకా పట్టిందండి, ఎందుకంటే నేను పైన కింద బార్డర్కి అటాచ్ చేశాను కాబట్టి 8 మీటర్స్ దాకా పట్టింది. సో ఇంకా బ్లౌజ్ అండ్ లెహంగా అయితే ఈ విధంగా వచ్చింది. సో ఇంకా ఫైనల్గా చున్నీ అయితే ఈ విధంగా నేను రెడీ చేశాను. సో దీనికి అయితే స్టోరీ ఉందని చెప్పాను కదా. సో చున్నీ కోసం అయితే నేను చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లెహంగా కోసం శారీ తీసుకున్నాను, అందులోనే బ్లౌజ్ ఉంది కాబట్టి నేను దాన్నే స్టిచ్ చేశాను. చున్నీ అయితే నేను బయట దొరుకుతుంది కదా ఎందుకులే అన్నట్టు నేను లైట్ తీసుకొని బయట క్లాత్ కానీ లేదా చున్నీలు రెడీమేడ్గా దొరుకుతాయి కదా ట్రై చేద్దామని అనుకున్నాను. కానీ మొత్తం షాప్స్ అయితే తిరిగాను, నాకైతే ఎక్కడ చున్నీ అయితే దీనికి మ్యాచింగ్ అస్సలు అంటే అస్సలు దొరకలేదండి. ఇంకా విసుగు వచ్చేసి నేను మళ్ళీ ఈ శారీ తీసుకున్న షాప్కి అయితే వచ్చాను. సేమ్ ఇలాంటి శారీ ఒక్కటే ఉండండి, లక్కీగా నాకైతే ఇంకా దొరికేసింది. నేనైతే తీసేసుకొని చున్నీకి అయితే నేను కొంగు పార్ట్ ఉంటుంది కదా, కొంగు వచ్చేలాగా నేను చున్నీకి 2.5 మీటర్స్ కట్ చేసి లేస్ అయితే ఇలా అటాచ్ చేశాను. సో చున్నీ కూడా నాకు టోటల్ లేస్ అయితే నాకు 8 మీటర్స్ దాకా పట్టిందండి, ఎందుకంటే 2.5 చున్నీ ఉంటుంది కాబట్టి పైన కింద సైడ్కి నాకు 8 మీటర్స్ దాకా పట్టేసింది లేస్ అయితే. ఫైనల్లీ శారీ కాస్ట్ అయితే నేను చెప్పలేదు, మీలో ఎవరైనా ఈ శారీకి ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటనేది గెస్ట్ చేసి నాకు కింద కామెంట్ చేయండి డెఫినెట్గా. సో శారీ అయితే నాకు చాలా రీజనబుల్గా వచ్చిందండి. సో ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే నేను అనుకున్న డిజైన్ చిన్న చిన్న చేంజెస్తో
బడ్జెట్లో అయితే నేను స్టిచ్ చేశాను. ఇంకా ఈ లెహంగా కిందికైతే నేను క్యాంకన్ స్కర్ట్ అయితే స్టిచ్ చేశానండి. నేను నా వీడియోస్లో క్యాంకన్ స్కర్ట్ ఎలా ఉంటుందనేది పెట్టానండి. నా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది స్టిచ్ చేసిన తర్వాత. లేస్ అటాచ్ చేయడం వల్ల అయితే ఇంకా గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి. సో డ్రెస్ అయితే ఎలా ఉందండి, మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ షేర్ అయితే అస్సలు చేయట్లేదండి. చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ మీకు వీడియో ఎంతో కొంత హెల్ప్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. వచ్చేది పండగల సీజన్ కాబట్టి ఇంకా వీడియో షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో నా ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇంకా నా ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు నా ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి నా ఛానల్ని. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.